తమ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు చారిత్రాత్మకమై ప్రాచుర్యం పొందుతున్నట్టు సర్పంచ్ పల్లెపాటి నాగరాణి రాజలింగం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పకీర్ కొండలరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో శ్రీరాముడి కళ్యాణ తంతును నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు కలిసికట్టుగా ఐకమత్యంతో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నట్లు వివరించారు. పురోహితులు ధూళిపాల శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో బండపైన ఉన్న చలిమి నీరు సంవత్సరం పాటు ఉండటం ప్రత్యేకతని, గ్రామానికి చెందిన కళలో వచ్చి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పడంతో గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతల వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ వడ్డపోయిన వెంకటేశం, రమేష్ పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన గ్రామంలో ఈ యొక్క పండుగ ప్రత్యేకంగా జరుపుకోవడం దాదాపుగా 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసిన మన గుండమే కానీ తరతరాలుగా చూసుకుంటూ వస్తున్నాం మనము. సో అట్లాగే అందరూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ యొక్క పండుగను మరింత ఉత్సాహంగా చేసి అభివృద్ధి చేయగలరని కోరుకుంటూ, అట్లాగే కుల మత భేద ఏమీ లేకుండా ఈ యొక్క గుడిని ఇప్పటి వరకు డెవలప్ చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన గ్రామంలో ఉన్న విఠల్ వీళ్ళకి ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందుకనే అట్లాగే వాళ్ళ కుటుంబం నుంచి ప్రతిసారి ఒకరు వచ్చి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి వచ్చి జరుపుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మునుముందుగా ఇంకా గొప్పగా చేసి ఆ గ్రామంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 45-50 సంవత్సరాల నుంచి అనంతారంలో వైభవంగా శ్రీరాముడి కళ్యాణం జరుగుతున్నది. ఈ స్థలానికి ప్రాముఖ్యత ఉన్నది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా ఇక్కడ ఏర్పడినట్టు గుండం పైన శ్రీరాముడి టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి టెంపుల్ అనంతారంలో ఉన్నది. గత 50 సంవత్సరాల నుంచి కూడా వైభవంగా ఊరు వాళ్ళంతా కలిసి ఒకే చోట కళ్యాణం నిర్వహించడం చాలా శుభపరిణామం. అందరూ ఈ కళ్యాణానికి అనంతార గ్రామ ప్రజలు, బయట ఉన్నటువంటి మా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి టెంపుల్కు అభివృద్ధి చేయడానికి సహకరిస్తారు. ఈ టెంపుల్ నిర్మాణం అయింది. ఈ టెంపుల్కు చుట్టుపక్కల కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఈ 2-3 సంవత్సరాలలో ఇది కూడా కంప్లీట్ చేస్తామని దాతల సహకారంతో తెలియజేసుకుంటున్నాను. అనంతార గ్రామంలో వెలిసినటువంటి సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ పూర్వంలో ఇక్కడ పెద్ద గుండురాయి ఉండే, పెద్ద ఏకశిలగా గుండురాయి ఉండేది. దీని మీద పిల్లలు పెద్దలు అందరూ ఆడుతున్నాము. ఒకరోజు ఇక్కడికి ఒకతను వచ్చి నీళ్లున్నాయని చెప్పడంతో చూసి ఇక్కడ ఒక జాతరలాగా జరిగింది. ఎండాకాలంలో కూడా ఎన్ని సంవత్సరాలు చూసినా నీటి మద్దడి ఎప్పటికి పచ్చిగానే ఉంటుంది. ఇది ఏంటి అని చెప్పి ఒక మనిషికి, మరి ఈ స్థలం బుద్ధిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్థలము విఠల్ విశ్వనాథం గారిది, వారిది. వారి యొక్క గొప్ప మానవతా హృదయం, గొప్ప మనస్సుతోటి ఇంత జాగాని ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ 30 గుంటల జాగా ఇచ్చిండ్రు. ఇందులో గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. మద్దం మల్లారెడ్డి గారికి నిద్రలో కనిపించి
ఇక్కడ నేను వెలిసాను అని చెప్పడంతో ఈ గుడి నిర్మాణము మరి అప్పటి పెద్దలు మరి చింతల వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మరి మన కొండలరెడ్డి గారు, సోమయ్య గారు, హరిబాబు గారు, ఇట్లా మల్లికార్జున గారు, ప్రతి ఒక్కరు కూడా, పాండు గారు, ఇక్కడ వల్లపు వెంకటేశం గారు, వద్ద మల్లారెడ్డి, శాల వెంకటేశం, మత్స వెంకటేశం అంటారు. వీళ్ళు చాలా పూనుకురు, చనిపోయింది చిన్న వెంకటేశం అని చెప్పి. వీళ్ళు పూనుకొని పాత దేవాలయ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులంతా కూడా ఇంతమంది పూనుకుంటేనే ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. పేరు పేరున ఒక్కరని కాదండి, పిల్లల పాత్ర కూడా ఉంది ఇందులో. పేరు పేరున అద్భుతంగా చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా మహావైభవంగా పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ఈ మహోత్సవంలో చుట్టుపక్కల నుంచి కూడా ఎంతో మంది కూడా భక్తులు నమ్మకము కోరిన కోరికలు ఇచ్చేటువంటి రామచంద్ర స్వామి వారు అని చెప్పి ఇక్కడికి వచ్చి మొక్కులు తీసుకొని వడిబియ్యాలు పోసి వారు తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనం కూడా చేసి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఈరోజు మహావైభవంగా జరుగుతుంది. ఇట్లా జరగడం చాలా అరుదు, తక్కువ. అలాంటిలో వెలిసినటువంటి దేవాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రాచుర్యాన్ని పొందుతున్నటువంటి దేవాలయం ఇది. నా పేరు అనంతారు గ్రామ పురోహితుడిని, దూలిపాల శ్రీనివాస్ శర్మ.